హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి మేమందరం కలిసి అయితే చార్మినార్ దగ్గరికి అయితే నేనైతే ఫస్ట్ టైం అండి చార్మినార్ దగ్గరికి వెళ్ళడం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చార్మినార్ దగ్గరికి వెళ్తాను అని. ఇంకా మేమైతే నైట్ 9కి అయితే వెళ్ళామండి చార్మినార్ దగ్గరికి. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చార్మినార్కి అయితే ఒక 2 అవర్స్ జర్నీ అయితే చేసామండి. మేము 7కి స్టార్ట్ అవుతే 9కి అయితే చార్మినార్ దగ్గరికి వచ్చాము. అది కూడా ఒక బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకొక బస్సుకి అయితే మారుతూ అలా ఎక్కుతూ అయితే వచ్చామండి. మేము అసలు ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నామండి. ఇంకా నైట్ 10 గంటల వరకు అలాగా అక్కడ తిరిగేసి రావచ్చు అనుకున్నాము. కానీ అలాగైతే కుదరలేదు. మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. మధ్యాహ్నం అయితే అందరం పడుకున్నామండి. ఇంకా సాయంత్రం 5 గంటలకు లేచి అందరం రెడీ అయ్యి ఇంకా వెళ్ళేసరికి 7 అయితే అయ్యింది. ఇంకా 7కి అయితే చార్మినార్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే ట్యాంక్ బండ్ వచ్చిందండి. నేను ఫస్ట్ టైం అయితే హైదరాబాద్ సిటీ అయితే చూస్తున్నాను. అలాగే ట్యాంక్ బండ్ కూడా వీడియోస్లో చూడడమే ఫస్ట్ టైం అయితే ఇలా రియల్గా అయితే చూశాను. మనకంటూ కొన్ని డ్రీమ్స్ అయితే ఉంటాయి కదండి, అవి ఒకటొకటిగా నెరవేరుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. అలాగే చార్మినార్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. చార్మినార్ దగ్గరికి కూడా మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామండి. అసలు వెళ్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా వెళ్ళిపోయాము. బస్సు మీద చార్మినార్ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరినీ కూడా దాని దగ్గరలో అయితే దింపుతారంటండి. కానీ మమ్మల్ని అయితే ఆ రోజు అక్కడ దింపలేదు, కొంచెం దూరంలోనే దింపేశారు. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే చార్మినార్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా నడుచుకుంటూ అయితే అలా వెళ్ళాము. పక్కనున్న షాప్స్ని వాటిని చూసుకుంటూ మాట్లాడుకుంటూ అలాగైతే నడుచుకుంటూ చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళామండి. మేమైతే మొత్తం 7గురం అయితే వెళ్ళామండి. మా అమ్మమ్మ వాళ్ళ పిల్లలు, నేను, మా తమ్ముడు, మా అమ్మ, నాన్న, మేమంతా అయితే వెళ్ళామండి. మేము అన్ని షాప్స్ని చూసుకుంటూ వెళ్ళాం కానీ ఏ షాప్లోకి అయితే వెళ్ళి కొనుక్కోలేదండి. ఇంకా చార్మినార్ దగ్గర కూడా ఏమీ కొనుక్కోలేదు. అంటే కొనుక్కున్నాము, ఎక్కువ కాదు. ఇంకా మా బడ్జెట్కి తగ్గట్టుగా అయితే కొన్ని అయితే కొనుక్కున్నాము. చార్మినార్ దూరం నుంచి చూసి దగ్గరగా ఉంది, పర్లేదులే నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు అనుకున్నామండి. కానీ ఎంత నడిచినా అదైతే రావట్లేదు. ఇంకా అలా నడుస్తూ వెళ్తూ ఉన్నాము. ఇటువైపు షాప్లో అన్నీ కూడా చిన్నపిల్లల బట్టలు అమ్ముతున్నారు. అలాగే ఓ పక్కన డైలీ వేర్ చెప్పులు అమ్ముతున్నారు, పార్టీ వేర్ చెప్పులు కూడా అమ్ముతున్నారు. ఇంకా ఒకటొకటిగా చూసుకుంటూ అలాగైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇవన్నీ కూడా చార్మినార్ ముందైతే అమ్ముతున్నారండి. ఇంకా చార్మినార్ దగ్గర కొంచెం ముందుకైతే వెళ్ళాలి. మేమైతే చార్మినార్ బయట అయితే చూసామండి. ఇంకా మమ్మల్ని చార్మినార్ లోపలికైతే ఎలో చేయలేదు. బయట అంతా కూడా షాప్స్ పెట్టారు. ఇంకా బయట అయితే చూసుకుని వచ్చేసాము. చార్మినార్ లోపలికైతే నైట్ టైం ఎలా ఉండదంటండి, మార్నింగ్ టైం అయితే పంపిస్తారంట. ఇంకా అక్కడంతా కూడా క్లోజ్ చేసేసారు. ఇంకా అందరూ కూడా బయట షాప్స్లో అయితే షాపింగ్ చేసుకున్నారు. ఇంకా మేము దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇక్కడ పీచు మిఠాయి అయితే కనిపించింది. ఇక్కడ వచ్చేసి ఉమెన్స్ వేరు, జెంట్స్ వేరు డ్రెస్సెస్ అయితే అమ్ముతున్నారండి. చార్మినార్ని అయితే ఇదే ఫస్ట్ టైం అండి దగ్గర నుంచి చూడడం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తానని. ఎప్పుడు వీడియోస్లో చూసి అనుకోవడమే ఇలా చార్మినార్ దగ్గరికి నేను ఎప్పుడు వెళ్తానా అని. ఇంకా నేను కూడా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా సూపర్గా ఉందండి దగ్గర నుంచి, చాలా అంటే చాలా బాగుంది. మీలో ఎంతమంది చార్మినార్ దగ్గరికి వెళ్ళారు అనేది కామెంట్ చేయండి. అలాగే వెళ్ళలేని వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మంచిగా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. అలాగే చార్మినార్ పక్కన ఒక గుడి అయితే ఉందండి. అది శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం అంటండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని తర్వాత అయితే షాపింగ్ చేస్తున్నారండి. ఇంకా మేము కూడా గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడ ఉన్న అమ్మవారు అయితే చాలా నిండుగా చాలా బాగున్నారండి. మీరు కూడా చూసేయండి. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఒక్కొక్క షాప్కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ అయితే ఈ షాప్కి వచ్చాము. ఈ నెక్లెస్ సెట్ వచ్చేసి 2000 అంట.
ఈ సెట్ వచ్చేసి 100 అంటండి. ఇంకా ఇక్కడ నెక్లెసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే కొన్ని వాటికైతే బాగానే ఉన్నాయండి, కానీ కొన్ని వాటికైతే మాత్రం కొంచెం ఎక్కువ కాస్టే చెప్తున్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వాచ్ షాప్ ఉంటే దీని దగ్గరికి అయితే వచ్చామండి. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మాయి అయితే తీసుకుంటుంది వాచెస్. ఇంకా నెక్స్ట్ ఈ నెక్లెస్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ మేము అన్ని షాప్స్లోని చూసుకోవడమే కానీ కొనుక్కోవడం అయితే ఏమీ లేదండి. తర్వాత ఇక్కడ మేకప్ ప్రొడక్ట్స్ అయితే అమ్ముతున్నారు. ఇంకా తర్వాత బ్యాంగిల్ షాప్కి వెళ్ళాము. ఎక్కువగా అయితే వాచెస్ అయితే అమ్ముతున్నారండి. ఇంకా అవి చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిప్స్ అమ్ముతున్నారని చెప్పి క్లిప్స్ షాప్కి అయితే వచ్చాము. నల్ల పూసలు అమ్ముతున్నారు, అలాగే మెల్లో చైన్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇంకొకటిగా అయితే అలా చూసుకుంటూ వెళ్ళాము. ఇవి వచ్చేసి నోస్ రింగ్స్ అండి, ముక్కు పుడకలు. అలాగే మళ్ళీ గాజుల షాప్కి అయితే వచ్చాము. చార్మినార్ దగ్గర ఏవైనా ఫేమస్ ఉన్నాయంటే అవి గాజులే కదండి. ఇక్కడ గాజులు అయితే ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్తో అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న గాజులు వచ్చేసి 100 రూపాయలు అంటండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా 100 రూపాయలు అంట గాజులు. గాజులు అయితే కాస్ట్ చాలా తక్కువగానే చెప్తున్నారు. ఓ పక్కన చెప్పుల షాప్, అలాగే ఇంకో పక్కన బుక్స్ స్టాల్ అయితే పెట్టారు. అండ్ మళ్ళీ ఇంకొక షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి చౌలీలు అయితే అమ్ముతున్నారండి. ఈ చౌలీలు వచ్చేసి 100 రూపాయలు అంట ఒక జత. ఇంకా తర్వాత హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుందాం కదా అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ షాప్కి అయితే వెళ్ళాము. ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ అయితే 400 చెప్పారండి. మేము బేరం ఆడాము, ఆయన తగ్గించిన అన్నారు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బ్యాంగిల్స్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా ఒకప్పుడు ఈ బ్యాంగిల్స్ అయితే చాలా ట్రెండ్ అయినాయి కదండి. ఇప్పుడైతే ఎక్కువగా ఎవరు వాడట్లేదు. ఇంకా తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్ముతున్నారు. ఇవేంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇంకా తర్వాత మళ్ళీ గాజుల షాప్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ కూడా అన్ని గాజులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే చెప్పారు. తర్వాత రింగ్స్ అమ్ముతుంటే రింగ్స్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఒక 2 రింగ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ అమ్మ పెట్టుకున్న రింగ్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇది 20 రూపాయలేనండి. ఇంకా అలాగ ఒక్కొక్క బ్యాంగిల్స్ షాప్కి తిరుగుతూ ఉన్నాము. ఇంకా మేము తీసుకున్న తర్వాత మా జేజికి కూడా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామండి. ఇక్కడైతే మేము చోలీలు చూసామండి. ఇవి అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ చోలీలు కూడా కాస్ట్ ఎక్కువగానే చెప్పారు, నాకు ఎంతో గుర్తులేదు. ఇంకా ఈ నెక్లెస్ వచ్చేసి 100 రూపాయలు అండి. చాలా బాగుంది కదా. ఇంకా ఇంటికి వెళ్ళే ముందు అయితే మాకు జున్ను అయితే కనిపించిందండి. మా తాతయ్యకి జున్ను అంటే చాలా ఇష్టం, అందుకని అయితే జున్ను అయితే తీసుకున్నాము. జున్ను తీసేసుకున్న తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోయామండి. నైట్ 9కి వచ్చి మేమైతే 10కి అయితే వెళ్ళిపోయాము. ఇంకొక 1 అవర్ అయితే అక్కడ తిరిగాము. మేము రిటర్న్ అయితే క్యాబ్లో వెళ్ళిపోయామండి. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. అంతేనండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.